నమస్తే మిత్రులారా! ఇంకా 7 రోజులు మాత్రమే ఉంది శివరాత్రి. ఈ శివరాత్రికి చిన్న మార్పు చేద్దాం. శివుడికి ఇష్టమైనటువంటి నందిని కాపాడుకుందాం. పూజకు అభిషేకాలు, పూలు, దీపాలు అన్నీ ఎంతో భక్తితో చేస్తాం. ఒక్కసారి ఆలోచించారా? శివుడి ముందు ఉండే నంది పరిస్థితి ఏమవుతుందో? పుట్టగానే చంపేస్తున్నారు. అవి ఎందుకు పనికిరావని ఆలోచించారా ఎప్పుడైనా? దేవుణ్ణి పూజిస్తున్నాం సరే. మరి నందిని ఎవరు కాపాడాలి? పర్యావరణానికి హాని చేయని గోవు సంరక్షణ చాలా ముఖ్యం. శివుడికి ఒకరోజు పూజ చేస్తే సరిపోదు మిత్రులారా. నందిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. ఈ శివరాత్రికి పూజతో పాటు బాధ్యతను కూడా పంచుకుందాం. శివుడి ముందు నంది కదా! అయితే మరి నందిని మర్చిపోతే శివుడు ఒప్పుకుంటాడా? ఎవరో కొందరు గోవులను సంరక్షిస్తూ ఉంటే వాళ్ళు ఏదో చేసుకుంటున్నారులే, మనకెందుకులే, మనకేం బాధ్యత అని ఆలోచించడం మానేయండి మిత్రులారా. ఇది అందరి బాధ్యత. ప్రతి ఒక్కరికి గోవు, నంది లేకపోతే ప్రకృతియే లేదు. ప్రకృతి వ్యవసాయమే లేదు. ఏం ఆహారం తింటాము మిత్రులారా? చూసారా ఈ గోవులు ఎంత చక్కగా నదికి వెళ్తున్నాయో ఆహారాన్ని తినడానికి. ఇలాంటి నందులను మనము ప్రతి సంవత్సరము కొన్ని లక్షలు కోల్పోతున్నాము ఆహారంగా తినడానికి. ఆహారంగా అవి వెళ్ళిపోతే మనమేం తింటాం మిత్రులారా? ఒక్కసారి ఆలోచించండి. అందుకే శివుడి ముందు నంది కదా, మరి ఆ నందిని ఎందుకు శివుడు తన వాహనంగా చేసుకున్నాడో ఎప్పుడైనా ఆలోచించారా మిత్రులారా? ఈ శివరాత్రికి భక్తితో పాటు బాధ్యతను స్త్రీ శక్తి గో ఉత్పత్తుల కేంద్రము తీసుకువస్తోంది. శివుడి ఆరాధన అంటే కేవలము ఆచారము కాదు, మన సంస్కృతి, మన విలువలు, మన బాధ్యత. ఏమంటారు మిత్రులారా? ఇది నిజం కాదా? ఈ శివరాత్రికి చిన్న మార్పు చేద్దాము. గోమయముతో శివలింగాలను చేసుకొని పూజ చేద్దాము సకుటుంబ సపరివారంగా. మళ్ళీ ఒక్కసారి నందిని కాపాడాలి అనే ఒక బాధ్యతను తీసుకుందాం మిత్రులారా. ఏమంటారో చెప్పండి. వీటికి జీవించే హక్కు లేదా? మీరే ఆలోచించండి మిత్రులారా.